సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు కేటీ రామారావు మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అనుమతి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బరాబరి ఇవాళకి 3 నెలలైంది. 3 నెలలు కరెక్ట్ 90 రోజులు అయింది. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఈరోజు మళ్ళీ 7వ తారీఖు. సోదరులారా, ఈ 3 నెలల్లో రైతాంగం అయోమయమై ఉన్నది. నీరు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈరోజు వారికి అండగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. 10 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు ఎన్నో వచ్చినాయి. ఆ విపత్తులన్నిటి కూడా సరిదిద్దుకొని, ఎన్ని ఇబ్బందులు ఉండడంగా ఆ విపత్తులను సరిదిద్దుకొని రైతులకు ఆ యొక్క సమావేశం లేకుండా కూడా సమాచారం లేకుండా ఉండగా రైతులకు అలాంటి సంబంధం లేకుండా నేరుగా నీళ్ళిచ్చి పంటను మొత్తం కాపాడింది 10 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చాలా విపత్తులు వచ్చినాయి. నీరు రాని పరిస్థితి ఉండే, ఇబ్బందులుండే. కానీ రైతాంగానికి అవన్నీ కూడా ఏమీ తెలియకుండా అవన్నిటిని అధిగమించుకొని మనం నీళ్ళు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు ఎక్కడంగా నీటికి ఇబ్బంది లేదు. పంట పుష్కలంగా పండింది. భూమికి పరమంత పంట పండింది. రైతుకు ఎక్కడంగా కరెంటు పరిస్థితి కానీ, నీళ్ళ పరిస్థితి కానీ ఎక్కడంగా తెలియలే. కానీ 90 రోజుల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోదరులారా, మీరు ఫీల్డ్లలో కోండి, కళ్ళపొండి రక్తాలు ఆడుతున్నాయి. మొత్తం నెర్రలు వారిన భూములు, ఎండిపోయిన పొలాలు. ఈరోజు మార్చు మనకు 7వ తారీఖే పుట్టకచ్చే దశకు వస్తుంది. ఇంకో 10 రోజుల తర్వాత రైతన్న పరిస్థితి ఏంది? అందుకే ఆ రైతన్నను ఆదుకోవాలనే ఉద్దేశంతో మనందరం వారికి అండగా ఉండాలి. ఈ సమావేశం తర్వాత ఆ రైతును ఓదార్చే దిశ కూడా మన రామన్న గారు కూడా 2 గ్రామాలు వెళ్ళే పరిస్థితి ఉన్నది. నెర్రలు వారిన భూములు కనబడుతున్నాయి. రైతన్నకు ఎక్కడ చెప్పుకోవాలని తెలియదు. ఏ అధికారి అందుబాటులో లేడు, ఏ మంత్రులు అందుబాటులో లేరు. నీళ్ళు ఎక్కడి అంటే నీళ్ళు లేవు. నేను ఎవరు వేసుకోమన్నారు? వరి ఎవరు వేసుకోమన్నారు? 6 తడి పంటలు వేసుకోవచ్చు కదా. 6 తడి పంటలు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసే పరిస్థితి వచ్చేది. ఈరోజు రైతన్న ఎవరికి అడగానో తెలిసే పరిస్థితి లేదు. అందుకే వారికి అండగా ఉండాలి. వారి పక్షాన పోరాటం చేయాలి ప్రభుత్వం మీద. ఎందుకు నీళ్ళు ఇవ్వవు? 10 సంవత్సరాల్లో నీళ్ళు ఇచ్చి ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయి? ఆ దిశగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి. చేసి ప్రభుత్వం నుంచి డెఫినెట్గా వాళ్ళకి నీళ్ళు ఇప్పించే పరిస్థితి తీసుకురావాలి. సరే, అక్కడ కొన్ని బాయిల కింద, మోటార్ల కింద పంట వేసుకున్నారు. ఆ వేసుకున్న పంటకి ఏమైనా ఇప్పుడు కొనుగోలు చేయాలి. ఏమని కొనుగోలు చేస్తారు? ఎంఎస్పితో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఎంఎస్పితో పాటు బోనస్ ఇచ్చేదాకా కూడా రైతుల పక్షాన మనం పోరాటం చేయాలి. రైతాంగాన్ని మొత్తాన్ని ఇప్పుడు సాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. నీళ్ళు పోతున్నాయి, సముద్రపాలు అవుతున్నాయి, మేడిగడ్డల నీళ్ళు ఫ్లో పోతుంది, యథావిధిగా పోతున్నది. ఈరోజు కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు డైవర్ట్ చేసి ఎత్తిపోసి మిడ్మానేరుడు ఎస్ఆర్ఎస్పి నింపి ఎల్ఎండి దించి ఈరోజు రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండడంగా ఎందుకు మీరు లిఫ్ట్ చేస్తలేరు, ఎందుకు ఈ కోపం అని చెప్పేసి ఇవి చెప్తున్నాం. ఇప్పటికి కూడా అవకాశం ఉంది. మీరు కాపర్ డ్యామ్ కట్టండి, మేడిగడ్డ ఫ్లోను ఆపండి. ఆపి అన్నారం సుందీల నుంచి నీళ్లు పెట్టి మాకు మేడారం మీదకి వెళ్ళి మిడ్మానేరు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఒకవైపు సాగునీరు పరిస్థితి ఇది, ఒకవైపు తాగునీరు డెడ్ స్టోరేజ్కి వచ్చింది ఎల్ఎండి. మండు టెండర్లో మత్తడుని చూసినాం మనం ఎల్ఎండిని. ఈరోజు మార్చిలో డెడ్ స్టోరేజ్కి వస్తుంది. మార్చిన డెడ్ స్టోర్ అయితే రేపు ఏప్రిల్లో తాగునీరు సంగతి ఏంది? సాగునీరు మర్చిపోయినాం, తాగునీరు సంగతి ఏంది? ఆ రోజు అలానే వరంగల్కు నీళ్ళు తీసుకుపోతుంటే మా నీళ్లు మాకు రావాలని చెప్పి అప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేగా బస్తాలు అడ్డం వేసుకుని నీళ్ళు వేసుకొచ్చింది. అంటే ఆ రోజు నీటి యుద్ధాలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది.
డెఫినెట్గా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మాకు 8 టీఎంసీ నీళ్లు ఉండాలని జీవో ఉన్నది, 5 టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి. మా సంగతి ఏంది? తాగునీరు సంగతి అని చెప్తున్నాం. సాగునీరు ఇబ్బంది చేస్తున్నారు, తాగునీరు ఇబ్బంది చేస్తున్నారు. రేపు నీటి సంగతి ఏంది? 10 సంవత్సరాల నీటి బొట్టుకి ఇబ్బంది లేదు, కానీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు తాగునీరు షార్టేజు, సాగునీరు షార్టేజు, రైతాంగం ప్రజలు అయోమలు ఉన్నారు. కాబట్టి 3 నెలల లోపలే పోరాటం చేసినంత పరిస్థితి ప్రతిపక్షానికి రావాల్సిన దురదృష్టకరం. అందుకే మా సోదరులారా, ఏదో కొన్ని సంఘటనలు జరిగినాయి, కొన్ని ఎవరి మీద కోపంతో మొత్తానికైతే మన ప్రభుత్వాన్ని పోగొట్టిండ్రు. తప్పులేదు, రాజకీయాలలో ఓటమి గెలుపులు సహజం. కానీ ఓడినా గెలిచినా ప్రజల పక్షాన ఉండేదే బీఆర్ఎస్ పార్టీ, ప్రజల వెంబడి ఉండేదే బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా ప్రజాపక్షాల పక్షం కొట్లాడతాం, ప్రజల పోరాటాల కొరకు కొట్లాడతాం. ఈరోజు రైతాంగానికి అండగా ఉండాలి. రైతాంగం ఎక్కడ చెప్పుకునేది తెలియదు, ఏ మంత్రి చెప్పుకునేది తెలియదు, ఏ అధికారిని నీళ్ళు లేవంటారు. మరి అంతకుముందున్న నీళ్ళు ఎక్కడ పోయినాయి? 3 పిల్లర్లు కుంగినాయి అంటారు. 3 పిల్లర్లు కుంగితే ఇప్పుడు అడ్డుకట్ట వచ్చి నీళ్ళు ఇయ్యరాదా? ఇవ్వచ్చు. కానీ ఎందుకు మీకు ప్రతిపక్ష మమ్మల్ని బదనాం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ బదనాం చేసి నీళ్ళు ఇవ్వకపోతే ఇబ్బంది కాబట్టి మమ్మల్ని బదనాం చేసినా మంచిదే, మమ్మల్ని తిట్టినా మంచిదే, మమ్మల్ని ఏం యాక్షన్స్ ఉన్నా పర్లేదు. కానీ రైతాంగానికి ఇప్పుడు నీళ్ళు ఇవ్వండి. వేల కోట్ల రూపాయలు నష్టపోతారు. రైతు కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది.